మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? మంచి బలం పొందుకున్నారా? దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? దేవుణ్ణి సంతోషపరుస్తున్నారా? నిత్యము ఆయన ముఖం చూసినప్పుడు, నిత్యము ఆయన స్వరం వినినప్పుడు మనకు ఒకలాంటి ధైర్యము, బలము వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో, దేవుని ముఖము, దేవుని స్వరం వింటే నూతన బలం, నూతన శక్తి, నూతన ఒక అభిషేకము కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చూద్దాం సామెతల గ్రంథం 31వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందాం. బలమును ఘనతను ఆమెకు వస్త్రము వల్లెను, ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. బలము ధరించుకున్నదట, ఆమె ఘనతను ధరించుకున్నదట. అది ఎట్లా ధరించుకున్నదంటే వస్త్రము వలె ధరించుకున్నదట. వస్త్రము వలె ధరించుకొని రాబోవు కాలమును గురించి భయము అనేది లేదట, చింత అనేది లేదట. రేపేం జరుగుతుందో, ఈ నెలలో ఏం జరుగుతుందో, రాబోయే నెలలో ఏం జరుగుతుందో అని ఒకలాంటి భయముతో ప్రజలు పరిగెత్తుతూ ఉన్నారు. కానీ సామెతల గ్రంథంలో ఆ భయము ఆమెకు లేదట. ఎందుకు అంటే బలమును ధరించుకొని, ఆ ఘనతను ధరించుకొని, ఆమె రాబోవు కాలం విషయమై ఏ భయము లేకుండా ఆమె భయం అంతా తొలగించి యేసు ప్రభును వస్త్రం వల్లే ధరించుకొని ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో దేవుడు ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మీకు ఘనతని ఇస్తానంటున్నాడు, బలముని ఇస్తానంటున్నాడు. అది ధరించుకోవాలి. మనం ధరించుకొని ఆయనతో కొనసాగునట్లుగా, మన జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లుగా ఆ కృప దేవుని దగ్గర నుంచి మనకు అనుగ్రహించబడుతూ ఉన్నది. ఆ శక్తి దేవుని దగ్గర నుంచి మనకు ఎందుకు ఆమె అలా మాట్లాడుతున్నది అంటే, ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ అని రాయబడును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ఆమెను గురించి చక్కటి మాటలు ఉన్నాయి. ఎందుకు అలా బలము ధరించుకున్నది, ఘనత ధరించుకున్నది అంటే కేవలము ఆమె దేవుని యందు భయము, భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నది. మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ బలము, ఈ ఘనత, రాబోవు కాలమును గురించిన చింత, బాధ నీకు ఉండదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభువా, నీ బిడ్డలు ఎంతమంది వాగ్దానములు రిసీవ్ చేసుకుంటున్నారో వారికి బలమునివ్వండి అయ్యా, ఘనతనివ్వండి అయ్యా. ఇవ్వడమే కాదు, వారు వస్త్రం వలె అవి ధరించుకొని రాబోవు కాలమును గురించిన చింతని బిడ్డలకు లేకుండానట్లుగా వారి చింత యావత్తును నీ మీద వేస్తున్నాం. ప్రభువా, నీ బిడ్డలకు మేలు కలగాలి. వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి యొక్క వ్యాపారము, ఉద్యోగము, వారి యొక్క స్టడీ, వారు చేస్తున్న ప్రతిదీ కూడా అయా బలము కలిగినదిగా, దీవెన కలిగినదిగా, రాబో కాలములో మంచి అయా ఉన్నత స్థాయిలో మేము ఉంటామని నీ చేత వారికి కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానమునివ్వండి, అభిషేకమునివ్వండి, కృపనివ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి, ఉన్నతమైన చదువులు బిడ్డలకు అనుగ్రహించండి. అయా, ఎవరెవరు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో, ఎవరెవరు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ కూడా మేలు, దీవెన, ఆశీర్వాదము, శుభములు పలుకుతున్నాం. అయా, నీ బిడ్డలు అత్యధికముగా దీవించబడుదురుగాక, మేలును అనుభవించుదురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యము, క్షేమము, సమాధానం వారిని వెంటాడునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీ కృపలో దీవించబడుదురుగాక. ఎవరు అనారోగ్యముతో ఉన్నారో ప్రభువా, నీ బిడ్డలందరికీ స్వస్థత కలగాలని ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, వెంటిలేషన్లో ఉన్నారో వారికి నీ స్వరం వినబడాలని, హస్తం వారి మీద పడాలయ్యా, వారికి స్వస్థత కలగాలని ప్రార్థిస్తున్నాం. ఎవరికి రక్షణ లేదో అయా, దీవెన లేదో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ నీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహించమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.